మొదటిగా దేవాదేవుని వందనాలు. ఈ యొక్క వాగ్దానం వింటున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా ఉన్నాడు. మరొకసారి చదువుకుందామండి. దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నీతో నాతో మాట్లాడుచున్నది. ఈరోజు ఎవరు నీతిమంతుడు అనగా అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే విశ్వాసము క్రీస్తునందు ఉంచడం వలన మనకి నీతి కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్రీస్తుని కలిగి ఉన్న నీవు నేను, క్రీస్తుని అంగీకరించిన నీవు నేను, మనము నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. నీతిమంతుల యొక్క సంతాన పక్షముగా ఆయన ఉన్నాడు కనుక వారు ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఎంత పతనం అయిపోతున్నా, వారు ఎంత నలిగిపోతున్నా దేవుడు చూస్తుంటాడు. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టగా దేవుడు వినెను, వారిని బంధకాల్లో నుంచి విడిపించింది. ఎందుకనగా ఆయన నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు ఇశ్రాయేలు. వీరు నీతిమంతుల కుమారులు. ఈ రోజున నిన్ను, నీ కుమారులను, నీ తదనంతరము సంతానమును ఆయన కాపాడువాడే ఉన్నాడు, దీవించేవాడే ఉన్నాడు. వారి పక్షముగా ఆయన వాద్యమాడువాడే ఉన్నాడు. హేళన చేయవారి యొక్క నోరులు ముయించేవాడు ఆయనే. వారి మధ్యలో మనల్ని గణపరచువాడు ఆయనే. ప్రియ సహోదర సహోదరుడా, క్రీస్తుని అంగీకరించి తండ్రి కుటుంబంలో చేర్చబడిన నీవు నేను, మనము నీతిమంతులు ఉన్నాం కాబట్టి ఆయన మన పక్షముగా సదాకాలం మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, జీవము గల దేవుడ, సర్వాధికారి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క సమయంలో నీ యొక్క మాట, నీ యొక్క దాసుని నోట మాతో మాట్లాడించిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీతి మంతుల సంతానం పక్షముగా ఉండే దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మరణము పొంది మాకు జీవాన్నిచ్చిన దేవుడు, నీకు వందనాలు స్తోత్రాలు. మా పక్షముగా పాపమును తొలగించి నీ పవిత్రమైన జీవితాన్ని మాకు ఇచ్చిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం. ఇక ముందు కూడా సహాయం చేసి నీ కృపను అత్యధికముగా మా ఎడల చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.